ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం ఓవి ఓవి 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథ. సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి నా చరిత్రను వర్ణించటానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పనిని చేయి. మనసులో ఏమాత్రం భయపడకు. నా మాటలందు పూర్తి విశ్వాసముంచు. నీ మనసు దృఢపరుచుకో. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమైపోతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనసులో నిస్సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను వ్రాయడం ప్రారంభించాను. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభసూచకమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కాదు. అవి ఎవరికీ అంతుపట్టవు. వానిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మూగబోయాయి. శాస్త్ర విశారదులు, వేద విధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి పోకండి. శ్రీహరి తన భక్తుల చేతులలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతూ ఉంటారు. ఆ శ్రీహరి ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నీకు ఇదే శుభప్రదమైనది. ఇది నా అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పినది. దీనిని గురించే నా చింత. శ్యామ, మరో మాట చెబుతాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనక నలుదిక్కులు నేను నిలిచి ఉంటాను. నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగటం సహజం. నా కథా సంకీర్తనలు చేసే వారెవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్య శరణు జొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసే వారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసే వారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసిన మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధగల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలో సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైనది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసా వహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండగా ఉండగా నేను దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు. మరొకరిని హరికథ కీర్తనాదులలో నిమగ్నుల్ని చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను వ్రాయటానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుడిని. నాలో ఏ గుణాలు చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రం ఎరుగను. గురుకృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండు మోడుబారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే
పుష్పింపజేసి బాగా ఫలాలను లభించేలా చేస్తుంది. ఒకరు ఆశ్రమాన్ని, మఠాన్ని నిర్మిస్తారు. మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠనం మార్గాన్ని అవలంబిస్తున్నాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవాహనం సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చెయ్యాలని ఉబలాట పడుతుంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, నామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అర్హత లేనివాణ్ణి, ఇంకి గుడ్డలు బోలెడున్నా సరియైన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణమైన జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని నేనెలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసి పాపాత్ముణ్ణి అవుతాను. పోనీ ఆజ్ఞపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయ సమర్థుణ్ణి, నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. వానికి అతీతమైన విషయాలు చెప్పాలని నేనెందుకు ఆశించాను అని ఎవరైనా అనటానికి ఆస్కారం లేదు. చేతిలో కలం తీసుకోగానే బాబా నా భావాన్ని హరించివేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీనిని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవటం గగనాన్ని పట్టుకోవటం వంటిది. ఊహకందని వారి మహిమలను మతిహీనుడనైన నేను ఎలా వర్ణించను? ఈ కార్యభారాన్ని వారే వహించి వచన నిర్ముక్తులవ్వాలి. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుడినే కానీ శృతి స్మృతి రెండు కళ్ళు లేనివాణ్ణి. ఇది నా ఈ జన్మకు దోషమే అయినా మీ వలన నాకు శోభ. వేదాలు, పురాణాలు, బ్రాహ్మణులకు కళ్ళు. ఒకటి లేకపోతే మెల్లకన్ను, రెండు లేకపోతే అంధుడే. నేను అట్లే హీనుణ్ణి, దీనుణ్ణి. ఈ అంధుడికి ఊతకర్రలాగా మీరు తోడుగా ఉండగా ఇక మరి నాకేం కష్టం? మీ వెంట సులువైన మార్గాన నేను నడుస్తాను. ఇక ముందు ఏం చెయ్యాలన్న అమరుడిని అయినా నాకు తెలియదు. నాకు బుద్ధి ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి తండ్రి. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మోగవాడు బృహస్పతి వలె మాటలాడగలడో అట్టి శక్తి గలవారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను కేవలం మీ పదదాసుడిని. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ. భక్తులు శ్రేయస్సు కొరకు సాయియే దీన్ని స్వయంగా వ్రాసేవారు, వ్రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెండిటికి ఎలా మ్రోగాలన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించేవారిదే కదా. మరి నేను ఎందుకు శ్రమపడాలి? చంద్రకాంతమణి స్రవింపజేసే అమృతం దాని పోటులోనిదా? కాదు. అది చంద్రోదయం, చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగుతుండటం చంద్రోదయమే కారణం గాని సాగరం యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకొని పోకుండా, పెద్ద రాతి బండలకు కొట్టుకోకుండా నిటారుగా సాగిపోవటానికి ఉపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలు నిర్మిస్తారు. అట్లే సాయినాథుడు మధురమైన కథలు అమృత సహితం సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. వారి కథలు ధన్యం. ఇవి శ్రవణాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు జ్ఞానం బాగా పోగి అహంభావం నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సు వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తులకు కల్మషాలన్నీ దహించుకుపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనం. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించే ఉపాయం ఏది? ధర్మాచరణలో ఏ కర్మలను చేస్తే శ్రీహరి ప్రసన్నమవుతాడు?
అత్యంత క్షేమకరమైనది ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏవి? 4 వర్ణాలకు, 4 ఆశ్రమాలకు ఉన్న నియమాలు ఏంటి? సద్వస్తువంటే ఏంటి? అద్వైతానికి అర్థమేంటి? ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి. వీటిని తెలుసుకోవాలన్న కోరిక కలవారు జ్ఞానేశ్వర్ ఏకానాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు. కృతయుగములో శమదమములు, త్రేతాయుగములో యజ్ఞయాగాలు, ద్వాపరయుగంలో పూజన అర్చనలు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణ, కథా కీర్తనలు. బ్రహ్మాది 4 వర్ణాలకు గురుకథా శ్రవణం సాధనం. స్త్రీలు గాని, శూద్రులు గాని, ఏ జాతి వారు గాని అందరికీ ఇది ఒకటే సాధన. పుణ్య సంచయం ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకు వస్తే శ్రీహరి వారిని మేలుకొలుపుతాడు. అనవరతం విషయభోగాలను అనుభవించాలని కోరుకునే వారిని, విషయ సుఖాలు లభించగా దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది. యోగ శాసనాలు, యాగాలు, ధ్యాన ధారణలు మొదలగు సాధనాలు చేయటానికి నానా ప్రయాస పడాలి. కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏమీ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారికి ప్రబలమైన పంచమహాపాతకాలు దహించబడి నశించుకొని పోతాయి. మనం ప్రపంచ బంధనాలతో బాగా పెనవేసుకొని పోయి ఉన్నాం. అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడింది. ఈ బంధనాలు కథాశ్రవణంలో వదిలై విడిపోతాయి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. దానిని నిత్యం పారాయణం చేసే జీవులు భవబంధనాల నుండి విముక్తులై శాంతిని పొందాలి. ఈ కథలను భక్తి భావనతో చదువుతున్నా, వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకారం సగుణ రూపం కళ్ళలోకి కనిపించి చిత్తం వారి యందు దృఢంగా నిలిచిపోవాలి. అప్పుడు సద్గురువు యందు భక్తి కలిగి, సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి, గురుస్మరణ యందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది. ఈ ఉపదేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్త మాత్రునిగా చేసి స్వయంగా ఈ రచన కార్యాన్ని చేశారు. ఆవు పొదుగు నిండగా బాగా సమృద్ధిగా పాలు ఉన్న దూడ లేకుండా పాలు చేపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామయి. చాతక పక్షి వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా ఈ చిన్ని కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించారు. భక్తి ప్రేమల కౌతుకం ఎంత విచిత్రం! బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవకముందే బిడ్డ నోటికి తన స్తన్యాన్ని అందిస్తుంది. ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది? బిడ్డకది తెలియదు. అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరూ స్తన్యమివ్వగలరు. బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది. కానీ అందులో మాధుర్యాన్ని బిడ్డ ఎరగదు. ఆ కౌతుకం ఒక తల్లికే తెలుస్తుంది. సద్గురువు పద్ధతి కూడా ఇదే. నా బిడ్డ యొక్క అవసరాలు ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం అరుదు. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరగరు. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాట వినిపిస్తాను. సజ్జనులై శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శాఖ 1916వ సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమైంది. అప్పుడు షిరిడీ ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు సమావేశమవుతున్నారు. అన్నా చించినేకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫార్సు చేయటం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో ఇతనిది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూపండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహెబ్ వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చారు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చెయ్యని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడు నిండి ఉంటాయి.
యావజ్జీవనం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తరిచి వారు ఎదురుపడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం లేనివారు తమ మనోభీష్టాలను ఎలా పొందుతారు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. చీ పొమ్మని ఎవరిని తరిమివేయకండి. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎట్లు చేయాలి? నేనెవరినో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవినాశి అయిన బ్రహ్మ పూజింపదగిన వారు. నేను అష్టాద ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతావాక్యమందు చెప్పాడు. ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువుల్లో నేను నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోని అన్ని ప్రదేశాలలో నేనే నిండి ఉన్నాను. ఇక దీనిని కోరటం ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో నేను నాది అన్న భేదభావం తొలగిపోగా అప్పుడింక కోరుకునేదేమి ఉంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది. దానికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. సాయి మహారాజు మూర్తీభవించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులాగా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాను. అగోచరమైన హిరణ్య గర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాలయందు ఆసక్తి లేదు. నేను లేని చోట లేదు. నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. మనసు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాలయందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరిచిపోవటమే మాయ ప్రారబ్ధవం. నేను చైతన్య ఘన స్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించటమే నా సేవ. అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకొని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రాన్ని శరణుజొచ్చి మరలా వెనకకు తిరిగి రాగలదా? సముద్రుణ్ణి ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది ఒత్తి దీపపు జ్యోతితో కలిసి స్వయం దీపమై ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా ఇలాంటిదే. చైతన్యగనుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ధ్యానం లేనివారు శాంతచిత్తులు. ఏమీ ఆపేక్షించని వారి సమభావం కలవారి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావం, మమకారం, ద్వంద్వాలకు అతీతం. అపరిగ్రహం అనే 4 గుణాలున్న చోట నేననే అహంభావం ఎందుకుంటుంది? దీని తాత్పర్యం ఈ 8 గుణాలు సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ అహంభావానికి తావెక్కడది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండియున్న వారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలో అహం. దీనిని సాయి చరణాలయందు సమర్పించటమే నా సంపూర్ణమైన సేవ. అనన్యంగా శరణుజొచ్చి నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమై పోయేలాగా గురువుని ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానం అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు.
ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు అతడు ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. ఎన్నుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి చీలమండలం దాకా ఉండే కఫ్నీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న చావిడిలో ఉన్న అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాను పఠించేవాడు. సాయి మహారాజు శాంతమూర్తి, కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండలో పొలాల్లోనూ అడవుల్లోని శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నందుకు వారందరూ చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధకరమైంది. రాత్రి సుఖంగా నిద్ర లేకపోవడం వల్ల వారందరికీ రోహిల్లాపై క్రోధం కలిగింది. అటు నుయ్య ఇటు గొయ్యలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రులు అరుపులు గొడవ ఏం చేయాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి, పైగా అతనికి బాబా మద్దతు ఒకటి. దానితో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోసాగాడు. గర్వంగా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోసాగాడు. హద్దుమీరి ప్రవర్తించడంతో ఊరి వారందరూ కూడా ఆయనపై తిరగబడింది. సాయిమాత అత్యంత కరుణామయి, శరణాగతులను అక్కున చేర్చుకుంటుందని ఊరివారంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధ పెట్టకండి, నాకతడు అత్యంత ప్రియమైన భక్తుడు. రోహిల్లా భార్య పతితురాలు, అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకొని ఆ దయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. దానికి పరదా పద్ధతి ఏమీ లేవు. సిగ్గు బిడియాలు వదిలేసింది. దానిని బయటికి తరిమివేసిన బలవంతంగా లోపలికి రావాలని చూస్తుంది. అతడి కేకలు ఆగిపోతే ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి పొరపడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోతుంది. అందువలనే నాకు అత్యంత సుఖం. అందువల్ల అందరూ కూడా అతని జోలికి ఎవ్వరూ పోకండి. అతనిని ఇష్టం వచ్చినట్లు కేకలు వేయనివ్వండి. అతడు లేకపోతే నాకు రాత్రి కూడా గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్నిస్తున్నాయి. అతడలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తున్నాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వేయనీయండి. నాకదే ఇష్టం. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలగజేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తనంతట తానే ఊరుకుండిపోతాడు. ఈ కార్యం సిద్ధిస్తుంది. ఆమె నన్ను బాధ పెట్టదు అని సాయి మహారాజు చెప్పగా బాబా మనసులో ఏ బాధ లేదు కదా, ఇంకా మనకేం పని అని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోహిల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువులో అధిక మాసంలో బాబా సమర్థించడంతో హుషారుతో కంఠఘోష వచ్చేలా అరిచేవాడు. బాబా ఎంతటి క్షమాసంపన్నులు, తలబ్రద్దలయ్యేలా కేకలతో తల్లీనులవుతారు అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు! ఎంత అరిచినా అతనికి గొంతు ఎండిపోయేది కాదు. అయినా బాబా ఒకే మాట, అతనిని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి పకీరులా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవం. తమ మతానుసారం కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మధురమైన స్వరమా లేత కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించటం. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడు ఆనందంగా కల్మాను పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడిన వారిని బాబా తమ దరి చేరనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడే నేను ఉన్నత స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు.
చెద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కు తింటం లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళటం ఏమిటి? రోహిల్లా బికారి, పైసా కూడా లేనివాడు. తనకి ఎక్కడి వివాహం, ఎక్కడి భార్య? ఇక బాబా బాల బ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశోషంతో అరిచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలు వింటున్నారు. వారికి నిద్ర విషయం శూన్యం. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణ యందు ప్రీతిగల రోహిల్లా సాంగత్యం నాకిష్టం అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియజేశారు బాబా. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఇవి మూడు చైతన్య ఘనమని భావించే వారికి బ్రాహ్మణుడైన పఠనానుడైన ఉభయులు వారికి సమానమే. ఒకరోజు మధ్యాహ్నం హారతయ్యాక తర్వాత భక్తులు తమ పనులకు బయలుదేరుతూ ఉండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలను వినండి. మీరు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తించుకోండి. ఇలా తెలియజేసి నేను సర్వంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింపబడి ఉన్నది. దీనిని నడిపించే సూత్రధారిని నేనే. నేను సకల ప్రాణాలకు తల్లిని, గుణాల సామ్యవస్తును, సకల ఇంద్రియాలను నడిపించేవాడిని నేనే. సృష్టి స్థితి లయ కారకుడిని నేనే. నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమికీటకం, రాజు, పేద, ఈ జగమంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికి వారు అవతరించారు. గురు చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథ కీర్తనలు చేయాలి, లేదా భక్తితో గురునామస్మరణ చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోవాలా? శ్రవణం చేస్తే మనసనేది మాయమై చైతన్య ఘనుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిని పడితేనే కించిత్తైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తి భావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుంది. శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురు చరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలు లేకుండా పరమ శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనస్సు ఇలా శ్రవణమనే నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతటవే విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధురవాణిని విని ఇప్పటి నుండి నరులు సేవను మాని గురుసేవలో ఉండాలని మనస్సులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనస్సులో తపన అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవటం ఎప్పుడూ జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించిన దానివల్ల నాకు మంచి జరగదు అన్న తనంతట తాను నా గురించి బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనటానికి లేదు. అది ప్రారబ్ధ భోగేచ్ఛ కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించడానికి సౌఖ్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా వ్రేలుతో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు. నా భాగ్యం కొద్దీ బెల్లం మీద ఆశతో ఆ ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండా ఉద్యోగం లభించింది. నేను ద్రవ్యాభిలాషతో దానిని స్వీకరించాను. బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు మొహం ఒత్తుతుంది. బాబా
యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు. వచ్చిన దారే వెళ్ళిపోయింది. దాంతో శాశ్వతంగా ఆనందాన్ని అనుభవించటానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు. ఈ చరణాలతో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే పరాత్పర పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాదు. కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుండి అందులో చేతన వస్తువులు ఉన్నాయి. వాటన్నిటికీ అధిష్టానం పరమేశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు 8 రకాలు. అన్నిటికంటే గురువు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీవుల చరణాలను పట్టుకున్నాడు. సద్గురువును స్మరిస్తే నారాయణుడైన నేను ప్రసన్నుడవుతాను. నాకంటే సద్గురు స్తవం నాకు 1000 రెట్లు ఇష్టం అన్నారు. ఇలాంటి సద్గురు యొక్క విశిష్టత మహిమ గొప్పది. గురు భజన యందు ఆసక్తి లేనివాడు నిజంగా అభాగ్యుడు. పాపి జరణ మరణాలనే రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తన శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు. జనన మరణాలు ఒకటి వెనక ఒకటి మరలా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. కనుక ఈ కథాశ్రవణం చేసి మనలను ఉద్ధరించుకుందాం. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాలను దాటిస్తాయి. అందువలన వానిని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా భగవంతుని యొక్క లీల. ప్రేమికులైన భక్తులు, ప్రేక్షకులు ఏ ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందటం దైవబలం అనుకోవాలా? ఇది కూడా వారి లీలే. ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు బాబా ధైర్య ప్రదానాన్ని చేయటం గురించి మనవి చేశాను. బాబా తెలియజేసిన అహం బ్రహ్మ గురించి మరియు తమ పూజను ఎలా చేయాలి అన్న విషయాన్ని గురించి చేయటం అయింది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయంలో షిరిడీలో సమర్థ సాయినాథుని అవతరణ ఎలా జరిగింది అన్న విషయాన్ని శ్రవణం చేద్దాం. అమాయకులు, భావికులైన చిన్న పెద్ద మీరంతా ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి సచ్చరిత్రను వినండి. సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయిన అనేక పాత్రలను నటించిన అవతారి. మాయా కార్యాన్ని అనుసరించి ప్రపంచకుల వలె వ్యవహరిస్తున్నారు. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. ఇటువంటి పావనమైన సాయి సచ్చరిత్రను పఠించేవారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం అన్నీ కూడా పవిత్రమవుతాయి. ప్రేమగా కథాశ్రవణం చేసే ప్రపంచ దుఃఖం హరించుకొని పోతుంది. సాయి కృపాఘనులు సంపూర్ణమైన శుద్ధ జ్ఞాన బోధనను కురిపిస్తారు. లయ విక్షేపం, కషాయాలు ఇవి శ్రవణంలో, రసాస్వాదనంలో నష్టాన్ని కలగజేస్తాయి. ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది. వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు. శరీరాలను శుష్కింపజేసే ఉపవాసాలు కూడా అవసరం లేదు. తీర్థయాత్రలు, పర్యటనలు ఏవీ అవసరం లేదు. చరిత్ర శ్రవణం ఒక్కటి వింటే చాలు. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి. భక్తిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం, భేదభావం నశించి పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది. ఇతర సాధనాలతో శ్రమ పడవలసిన అవసరం లేదు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియమాణ కర్మలను ఏమాత్రం మిగలకుండా చేసుకుందాం. కృపణుడు ఏ ఊళ్ళో తిరుగుతున్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనస్సుల్లో ఎప్పుడూ ఉండాలి. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని గ్రంథ ప్రయోజనం అనుభవ జ్ఞానము అనే 3వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సమర్థ సద్గురు సాయి చరణార్పితమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. జై సాయిరాం.